హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. యువరాజు బ్రతికే ఉన్న విషయాన్ని దాచిపెట్టిన వైజయంతిని చంప పగలగొట్టిన సుధాకర్. నిజంగానే యువరాజు బ్రతికే ఉన్నాడని సుధాకర్కి తెలిసిపోయిందా? అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. యువరాజ్ అయితే ఇక చనిపోయినట్టు నాటకం ఆడుతూ ఉంటాడు. నిషికి ఫోన్ చేసి, నిషి, రేపు నువ్వు నేను దుబాయ్ వెళ్ళిపోతున్నాము. ఇక నేను అందరి దృష్టిలో చనిపోయినట్టే, కానీ నేను బ్రతికే ఉన్నానని అమ్మకి బాబాయికి చెప్పు అని చెప్తూ నిషికాకైతే అంటాడు. అప్పుడే నిషిక వైజయంతికి కమలాకర్ని గదిలోకి పిలిచి వాళ్ళిద్దరికీ యువరాజు చనిపోలేదని, యువరాజు బ్రతికే ఉన్న విషయాన్ని అయితే చెప్తుంది. దాంతో వాళ్ళు చాలా ఆనందపడుతూ ఉంటారు. కానీ పైకి మాత్రం మనం బాధపడుతున్నట్టు నటించాలత్తయ్య, నన్ను తీసుకొని ఆయన దుబాయ్ వెళ్ళిపోతానన్నారు అంటూ ఉంటుంది. నిషిక అయితే, అమ్మీ, మీరిద్దరూ ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి, అసలు ఈ విషయాన్ని ఎవ్వరికీ కూడా తెలియనివ్వము అని కమలాకర్ అలాగే వైజయంతి అంటూ ఉంటారు. ఇదంతా జరుగుతుండగానే కౌశికి కంప్లైంట్ ఇవ్వడంతో కేదార్ జగదాత్రి మీద వేటు పడుతుంది. వాళ్ళిద్దరినీ కూడా సస్పెండ్ చేసేస్తారు. సస్పెండ్ చేసిన జగదాత్రితో అంటూ ఉంటుంది కౌశికి అయితే, నా తమ్ముణ్ణి చంపేసిన నిన్ను నేను ఊరికే వదిలిపెట్టను, నిన్ను జైలుకి పంపిస్తాను అని కౌశికి జగదాత్రితో అంటూ ఉంటుంది. అప్పుడే ఇక జగదాత్రి అయితే, చూడండి కౌశికి గారు, మీ తమ్ముడు చనిపోతేనే కదా మీరు బాధపడడానికి అని జగదాత్రి అయితే దిమ్మదిరిగే సమాధానం చెప్తుంది. కళ్ళెదురుగానే నా తమ్ముడు శవం కనపడితే మా తమ్ముడు చనిపోలేదని నువ్వెలా చెప్పగలుగుతున్నావో అని అడుగుతూ ఉంటుంది కౌశికి. నాకు 2 రోజులు టైం ఇవ్వండి, మీ తమ్ముణ్ణి మీ కాళ్ళ దగ్గర పడేస్తాను తీసుకువచ్చి అని అంటూ ఉంటుంది జగదాత్రి. అదే గనక జరిగితే నేను ముందు శిక్షించేది నా తమ్ముణ్ణే. ఒకవేళ మీదేమీ తప్పు లేకపోతే మళ్ళీ మీ ఉద్యోగాలు మీకే వచ్చేలా చేస్తాను అని కౌశికి అయితే అంటూ ఉంటుంది. తరువాత ఇక కౌశికి ఇంటికి వెళ్తుంది. అలాగే జగదాత్రి కేదార్ కూడా ఇంటికి వెళ్తారు. కానీ యువరాజు చనిపోయాడన్నప్పటికీను తర్వాతకి నిషిక వైజయంతి కమలాకర్లో చాలా మార్పు వస్తుంది. అప్పుడే ఇక జగదాత్రి అయితే, అదేంటత్తయ్య, యువరాజ్ చనిపోయాడని మీరు చాలా బాధపడుతున్నారు, మరి ఇప్పుడు ఇదేంటి కొంచెం మీరు అని అనగానే, అంటే అబ్బోడు లేడని ఇక నేను కూడా పోవాలనుకుంటున్నావా అని అంటూ ఉంటుంది వైజయంతి. అంటే నా కొడుకు చనిపోయాడు, మేము బాధపడుతూ ఉంటే చూసి ఆనందిద్దామనుకుంటున్నావా అని వైజయంతి మాట్లాడుతూ ఉంటే అప్పుడే జగదాత్రికి అనుమానం అయితే పెరిగిపోతుంది. ఉదయం అవ్వంగాల్ని హడావుడిగా నిషిక అయితే బయటికి వెళ్తుంది. నిషిక బయటికి వెళ్ళడం చూసిన జగదాత్రి అయితే, ఎక్కడికి వెళ్తున్నావు నిషి అని అడుగుతూ ఉంటుంది. నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదే అని అనగానే, మరి నేను అడగొచ్చా అని కౌశికి అడుగుతుంది. నా తిప్పలేవో నేను పడతాను, నా భర్తే లేనప్పుడు నేను ఎక్కడికి పోతే మీకెందుకో, లేగవండి అడ్డులే అని అంటూ నిషిక అయితే అంటూ ఉంటుంది. అప్పుడే సుధాకర్ అయితే, ఇప్పుడు నువ్వు బయటికి వెళ్తే నలుగురు నానా రకాలుగా అనుకుంటారమ్మా, మీడియా వాళ్ళు కూడా వదిలిపెట్టారు అని అంటూ ఉంటాడు సుధాకర్. మా పుట్టింటికి వెళ్తున్నాను మావయ్య, కొంచెం సేపు అక్కడే ఉంటే ప్రశాంతంగా ఉంటుందని అని అంటూ కారులో అయితే నిషిక బయలుదేరుతుంది. నిషిక మాటల్లో నాకు నమ్మశక్యంగా లేవు కేదార్, నిషిక ఏదో అబద్ధం చెప్తుంది, తనని ఫాలో అవ్వమని చెప్పి మన ఏజెంట్లకి చెప్పు అని అంటూ ఉంటుంది జగదాత్రి అయితే. అప్పుడు ఇక జగదాత్రి మనుషులు ఫాలో అవుతూ ఉంటారు నిషికానైతే. అలా ఫాలో అవుతున్నప్పుడు నిషిక పాస్పోర్ట్ కోసం ఆఫీస్కి వెళ్ళడం చూసి, పాస్పోర్ట్ ఆఫీస్కి వచ్చింది మేడం అని అంటూ ఉంటుంది. జగదాత్రికి ఫోన్ చేసి జగదాత్రి మనిషి అయితే, అప్పుడు ఇక జగదాత్రి పాస్పోర్ట్ ఆఫీస్కి నిషిక ఎందుకు వెళ్ళినట్టు అని అనుకుంటూ ఉంటుంది. తర్వాత యామిని అయితే జగదాత్రికి కాల్ చేస్తుంది. ఏంటోదినా ఇలా జరిగింది అని జగదాత్రిని రాగిని కూతురు యామిని అయితే అడుగుతూ ఉంటుంది. ఘోరం జరిగిపోయింది అని అంటూ జగదాత్రి కూడా వాళ్ళ దగ్గర అలాగే మాట్లాడుతూ ఉంటుంది. నిషి బయలుదేరిందా అని అనగానే, నిషి ఇక్కడికి రాలేదు జగదాత్రి అని అంటూ ఉంటుంది. యామిని అయితే, అదేంటి, అక్కడికే వస్తానని చెప్పింది కదా, రాకపోవడం ఏంటి అని అనగానే, తెలీదు, తనైతే ఇక్కడికి రాలేదు అని ఫోను పెట్టేస్తుంది యామిని అయితే. తరువాత ఇక నిషిక అయితే వస్తుంది. వచ్చిన తర్వాత ఇక నిషిక గదిలోకి వెళ్తుంది.
అలా గదిలోకి వెళ్ళేసరికి వైజయంతి కమలాకర్ ఏంటి పాస్పోర్టు వచ్చేసిందా, వీసా అన్నీ కూడా అని అడుగుతూ ఉంటారు. వచ్చేసాయి, రేపు సాయంత్రమే మా ఫ్లైటు అని అంటూ ఉంటుంది నిషిక. ఇక నిషిక రూమ్లో సీసీ కెమెరాలను పెడతారు, సౌండ్ పడేలాగా. అప్పుడే వాళ్ళు మాట్లాడుకునే మాటలు డైరెక్ట్గా జగదాత్రికి కేదార్కి అయితే వినిపిస్తూ ఉంటాయి. అలా వినిపించడంతో యువరాజు బ్రతికే ఉన్నాడని, యువరాజు నిషికాని తీసుకొని తను దుబాయ్ వెళ్ళిపోతున్నాడని ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న జగదాత్రి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. నేను అనుకున్నదే నిజమైంది కేదార్, యువరాజు చనిపోలేదు. ఈ విషయం వైజయంతి అత్తయ్యకి, కమలాకర్ మావయ్యకి అందరికీ తెలుసు అని అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. సుధాకర్ మావయ్య కొడుకుపోయారని కుమిలిపోతూ ఉంటే కనీసం భర్త అలా కన్నీరు పెడుతున్నారే అని ఏమీ కూడా లేకుండా వైజయంతి అత్తయ్య ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? కౌశికి వదిన ఎంత బాధపడుతుంది? యువరాజుని మీడియా ముందుకి లాక్కొచ్చి యువరాజు బండారాన్ని ఇక బయట పెట్టాల్సిందే కేదార్ అని అంటూ ఉంటుంది. జగదాత్రి అయితే రేపే మనకి యువరాజు ఆపరేషన్ అని అనగానే ఇక కేదార్ జగదాత్రి ఇద్దరు డ్యూటీలో లేకపోయినా వాళ్ళిద్దరూ కూడా డ్యూటీ డ్రెస్ వేసుకొని ఇక వాళ్ళు ఎక్కడికైతే విమానాశ్రయానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారులన్నీ కూడా ఇక మూసేసి ఉంచుతారు. యువరాజ్ అయితే ఒక కారులో వస్తూ ఉంటాడు. ఆ కారుని గుర్తుపడుతుంది జగదాత్రి. తర్వాత ఇక మీడియా వాళ్ళకి కాల్ చేస్తుంది. కాల్ చేసేసరికి మీడియా వాళ్ళందరూ కూడా అక్కడికి వస్తారు. కానీ యువరాజు మాత్రం ఒక పంజాబీలాగా తను గెడ్డం తలపాగా వేసుకొని ఇక తనైతే మారువేషంలో ఎయిర్పోర్ట్కి వేస్తాడు. మారువేషంలో ఎయిర్పోర్ట్కి వచ్చిన యువరాజుని జగదాత్రి అయితే కనిపెడుతుంది. ఇక జగదాత్రి యువరాజుని పట్టుకుంటుంది. అప్పుడే యువరాజు షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక నిషిక కూడా ఎయిర్పోర్ట్కి వచ్చి యువరాజుని జేడీ అరెస్ట్ చేసింది మళ్ళీ అని తెలుసుకొని షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు ఇక మీడియా వాళ్ళు కూడా వస్తాడు. యువరాజు తప్పించుకోవడానికి కూడా కుదరదు. ఇక యువరాజు తప్పించుకోకుండా మీడియా ముందు అయితే నిలబెడుతుంది జగదాత్రి. అయితే చూశారు కదా, యువరాజు చనిపోలేదు. పోలీసులు యువరాజుని చిత్రహింసలు పెట్టి ఎన్కౌంటర్ చేశారని మీకొచ్చిన వార్తలన్నీ కూడా అవి రూమర్స్ మాత్రమే. యువరాజ్ మీనన్ మనిషి. మీనన్ యువరాజుని జైలు నుంచి పోలీస్ స్టేషన్లో అందరినీ కొట్టేసి తీసుకువెళ్ళిపోయి యువరాజు చనిపోయినట్టు ఒక ఫేక్ డెడ్ బాడీని సృష్టించాడు. ఆ ఫేక్ డెడ్ బాడీ యువరాజు అని తెలుసుకొని అందరూ యువరాజు చనిపోయాడని అనుకున్నారు. కానీ యువరాజు బ్రతికే ఉన్నాడు అని అంటూ ఉంటుంది జగదాత్రి. అయితే అప్పుడే ఇక సురేష్ అయితే జగదాత్రి మావయ్య అందరూ రండి, యువరాజ్ చనిపోలేదు, యువరాజు బ్రతికే ఉన్నాడు అని అంటూ మీడియాలో వస్తున్న న్యూస్ చూసి చాలా ఆనందపడుతూ ఉంటారు. యువరాజును చూసి యువరాజు మీనన్ మనిషట అని అనగానే కౌశికి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే పోలీసులైతే ఇంటికి వస్తారు. పోలీసులు ఇంటికి వచ్చి యువరాజు గదిని మొత్తం కూడా సోదా చేస్తారు. అప్పుడే 2 రివాల్వర్లు అయితే దొరుకుతాయి. ఆ రివాల్వర్లు చూసి షాక్ అయిపోతూ ఉంటుంది కౌశికి. అయితే అసలు ఇవి తను లైసెన్స్ ఉన్న రివాల్వర్లే కాదు, ఈ రివాల్వర్లు క్రిమినల్స్ వాడేవి, తను ఎందుకు వాడుతున్నాడు అంటూ పోలీసులైతే అడుగుతూ ఉంటారు కౌశికిని. తరువాత ఇక నిషిక అయితే ఇంటికి వస్తుంది. నిషిక ఇంటికి వచ్చాక అమ్మి నిషి అని అనగానే అత్తయ్య అని అంటూ ఉంటే ఎక్కడికి వెళ్ళొస్తున్నావు నిషిక నువ్వు అని అడుగుతూ ఉంటుంది కౌశికి. అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి వదినా అని అనగానే కౌశికి నిషిక చెంప పగలగొడుతుంది. ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్తావో, యువరాజు బ్రతికే ఉన్నాడని నిజం తెలుసుకొని కూడా మా అందరికీ ఎందుకు చెప్పలేదో అని నిలదీస్తూ ఉంటుంది కౌశికి. అయితే అప్పుడే సుధాకర్ అయితే వైజయంతి దగ్గరికి వెళ్ళి యువరాజు బ్రతికే ఉన్న సంగతి నీకు కూడా తెలుసా, తెలిసే నాకు చెప్పలేదా అని అడుగుతూ ఉంటాడు. అది అని అంటూ ఉంటే అప్పుడే ఇక వైజయంతి చెంప పగలగొట్టి కన్న కొడుకు చనిపోయాడని కన్న తండ్రి రోధిస్తూ ఉంటే కనీసం నీకు జాలి కూడా లేకుండా నిజాన్ని దాచిపెట్టావా? ఇలాంటి ఇంకోసారి రిపీట్ అవ్వకుండా చేస్తాను. నువ్వు అసలు నా ఇంట్లో ఉండొద్దు, నువ్వు నా భార్య స్థానంగానే నాకు అవసరం లేదో అని అంటూ సుధాకర్ అయితే ఊహించని నిర్ణయం తీసుకుంటాడు.
చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని, యువరాజు నిజ స్వరూపం కుటుంబ సభ్యులందరూ కూడా తెలుసుకోవాలని అనుకునే వాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జగదాత్రి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.